గౌతమ్ అదానిని తక్షణం అరెస్టు చేయాలి. ఆర్థిక నేరస్తుడు అదానిని కాపాడుతున్న మోదీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. లంచాలు ఇచ్చి చేసుకున్న తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ అదానికి కేటాయించిన భూములను ప్రజల సంపదను వెనక్కి తీసుకోవాలని, విశాఖ డేటా సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. లంచాలు తీసుకున్న అవినీతి పరుల పేర్లు, వివరాలను అమెరికా ప్రభుత్వం నుండి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వెంటనే దౌర్జన్యపరమైన చర్యలు చేపట్టాలి. అమెరికా న్యాయస్థానాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానిపై కేసు నమోదు చేయాలి. అవినీతి అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అవినీతి అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అదానికి మద్దతు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, అదానిని వెనకేసుకొస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరి, అదానిని కొమ్ము కాస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరి, దొంగలకు మద్దతు ఇస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలు, దొంగలను కాపాడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలు, అదానిని కాపాడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలు అరెస్టు చేయాలి. అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అదానిని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను అరెస్టు చేయాలి. అదానిని వెంటనే అదానికి మద్దతు ఇస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరి నశించాలి. మోడీ ప్రభుత్వ వైఖరి, ఆర్థిక నేరస్తుల్ని కాపాడుతున్న మోడీ ప్రభుత్వ వైఖరి, ఆర్థిక నేరస్తులకు వంతపాడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక నేరస్తులకి మద్దతు ఇస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరి అరెస్టు చేయాలి. గౌతమ్ అదానిని వెంటనే ఆర్థిక నేరస్తులు గౌతమ్ అదానిని వెంటనే పేపర్లో ఉన్నటువంటి వార్తలు కథనాలు మనం చూస్తే దేశ సంపదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అడ్డగోలు ఒప్పందాలు చేసుకుని అధికారులకి, ముఖ్యమంత్రులకి లంచాలు ఇచ్చి తప్పుడు ఒప్పందాలు చేసుకుని నగర సంపదని కాలు చౌకగా గౌతమ్ అదాని ఏ రకంగా దోచుకున్నాడనే విషయాన్ని ఈరోజు అమెరికా దర్యాప్తు సంస్థలో విచారణలో తేలి ఆయన భారతదేశ ప్రజల సంపదని, సహజ వనరుల్ని అడ్డంగా దోచుకున్నటువంటి ఆర్థిక నేరస్తుడు గౌతమ్ అదానిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రధానికం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో అలాగే దేశంలో తన ప్రాజెక్టుల్ని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అంతగట్టేందుకు ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడనేటువంటి ఆరోపణతో ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఆయన మీద అభియోగాలు మోపిన నేపథ్యంలో ఆర్థిక నేరస్తుడు అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇవాళ జనం నెత్తిన గుదిబండ మోపడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఇవాళ ఆ ప్రాజెక్ట్ని ఆంధ్ర రాష్ట్రానికి అంతగట్టారు. ఇవాళ విద్యుత్ స్మార్ట్ మీటర్లు కానీ, సోలార్ ఎనర్జీ పేరుతో కానీ భారతదేశ సహజ వనరుల్ని, ఆంధ్ర రాష్ట్ర వనరుల్ని దోచుకుని ప్రజల నెత్తి మీద భారం వేసినటువంటి అడ్డగోలుటువంటి పద్ధతుల్ని, పథకాలని ఇవాళ అదాని భారతదేశ ప్రజల మీద రుద్దాడు. అట్లాంటి అదాని అడ్డగోలు ఆర్థిక అవతవకలు పాల్పడ్డ అదానిని అంటే అరెస్టు చేయాలని చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే అదాని చేసినటువంటి అక్రమాలు ఉన్నాయో అక్రమాలను వెలికి తీసేందుకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ దేశంలో ఇవాళ పోర్టుల దగ్గర నుంచి వాడరేవులు మొత్తం విమానయానాల దగ్గర నుంచి సహజ వనరుల్ని అదానికి దోచిపెట్టే పద్ధతి ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఆయనకి ఒత్తాసు పలుకుతున్నాయి, సాయం చేస్తూ ఉన్నాయి. భారతదేశ ప్రజల మీద భారాలు మోపి అదాని సంపదను పెంచడమే లక్ష్యంగా ఉన్నారు. అందుకనే ఆర్థిక నేరస్తుని అరెస్ట్ చేయాలి. ఆర్థిక నేరస్తుడికి మద్దతు ఇచ్చే వారి మీద కూడా ఇవాళ కేసులు మోపాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.